ఈ అమ్మాయి ఫుల్ ఎంక్వైరీ చేసింది. అది కరెక్ట్ ప్లేస్ కాదు, ఆ అమ్మాయి మంచిది కాదు అనిపిస్తుంది అని చెప్పేసి ఫుల్ ఎంక్వైరీ చేసిన తర్వాతే ఈ అబ్బాయికి చెప్పింది. ఈ అబ్బాయి వినలేదు. తర్వాత ఈ అబ్బాయి వాళ్ళ అక్క అమ్మాయికి కాల్ చేసి, నువ్వు ఎందుకు మా తమ్ముడిని ఇలా వేధిస్తున్నావు, ప్లీజ్ దయచేసి వదిలేయి, నా తమ్ముడు హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అని చెప్పేసి వాళ్ళ అక్క ఆ అమ్మాయికి కాల్ చేసి తిట్టిందంట. ఇంకా ఫైనల్గా ఈ అమ్మాయి ఇంకా పట్టించుకోలేదంట. వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళిద్దరు మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇద్దరి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయితో మాట్లాడట్లేదంట సరిగ్గా. ఆ అమ్మాయి మాట్లాడట్లేదంట. ఈ అబ్బాయి అనుకున్నాడు, కొత్త కదా మాట్లాడదులే, కొన్ని రోజులు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాడంట. ఇదంతా అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిందమ్మా. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి ఆ అబ్బాయిని దూరం పెడుతుందంట. ఆ అబ్బాయిని దగ్గరికి రానియట్లేదంట. ఇంకా ఈ అబ్బాయికి అర్థం కావట్లా ఎందుకు దూరం పెడుతుందో అని చెప్పేసి ఈ అబ్బాయికి అర్థం కావట్లా. ఫైనల్గా ఏమైందంటే, ఒకరోజు వర్క్ చేసి ఈవినింగ్ ఇంటికి వస్తారు కదా, ఆ టైంలో ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుందంట. ఈ అబ్బాయికి డౌట్ వచ్చేసి, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడిగిందంట. అడిగితే మా అన్నయ్య, వేరే అన్నయ్య చాలా రోజుల తర్వాత కాల్ చేసిండు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందంట.